పొటాషియం డైక్రోమేట్ అండ్ పర్మాంగనైట్. ఆక్సైడ్స్ అండ్ ఆక్సో అయాన్స్ ఆఫ్ మెటల్స్. లోహాల ఆక్సైడ్లు, ఆక్సో అయాన్లు. హై టెంపరేచర్ వద్ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఈ ఆక్సైడ్స్ ఏర్పడతాయి. అవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో స్కాండియం మినహా MO రకం ఆక్సైడ్స్ను ఏర్పరుస్తాయి. ఆక్సైడ్స్తో పాటు ఆక్సో క్యాటయాన్స్ V5ను VO2+ గాను, V4ను VO2- గాను మార్చి స్థిరత్వాన్ని ఏర్పరుస్తాయి. మెటల్ ఆక్సిడేషన్ నెంబర్ పెరిగే కొద్దీ అయానిక్ నేచర్ తగ్గుతుంది. Mn2O7 HMnO4ను, CrO3 H2CrO4 యాసిడ్స్ను ఇస్తుంది. పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7. పొటాషియం డైక్రోమేట్ క్రిస్టలిన్ అయానిక్ సాలిడ్ బ్రైట్ రెడ్ ఆరెంజ్ రంగుతో ఉంటుంది. ఇది వాసన లేని మరియు అసిటోన్తో పాటు ఆల్కహాల్లో కరగదు, కానీ నీటిలో కరుగుతుంది. ఇది లెదర్ ఇండస్ట్రీలో ఉపయోగించే ముఖ్య కెమికల్ మెటీరియల్. K2Cr2O7ను ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు. క్రోమైట్ ఓర్ను బాగా గాలి తగిలేటట్లు సోడియం ఆర్ పొటాషియం కార్బనేట్తో గలనం చేసి పొందుతారు. 4FeCr2O4 ప్లస్ 8Na2CO3 ప్లస్ 7O2 గివ్స్ రైజ్ టు 8Na2CrO4 ప్లస్ 2Fe2O3 ప్లస్ 8CO2. సోడియం క్రోమైట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆమ్లీకృతం చేస్తే ఆరెంజ్ కలర్ గల సోడియం డైక్రోమేట్ Na2Cr2O7 2H2O క్రిస్టల్స్ ఏర్పడతాయి. 2Na2CrO4 ప్లస్ 2H+ గివ్స్ రైజ్ టు Na2Cr2O7 ప్లస్ 2Na ప్లస్ H2O. సోడియం డైక్రోమేట్ పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపించి పొటాషియం డైక్రోమేట్ను తయారు చేస్తారు. Na2Cr2O7 ప్లస్ 2KCl గివ్స్ రైజ్ టు K2Cr2O7 ప్లస్ 2NaCl. K2Cr2O7 స్ట్రక్చర్. క్రోమేట్ అయాన్కు టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది, కానీ డైక్రోమేట్ అయాన్ 2 టెట్రాహైడ్రాన్లు ఒక శీర్షం వద్ద CrOCrను పంచుకుంటాయి. బాండ్ యాంగిల్ 126 degrees. దీనిని ఆర్గానిక్ కెమిస్ట్రీలో అనేక చర్యలలో ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు. ఆమ్ల ద్రావణంలో పొటాషియం డైక్రోమేట్ ఆక్సిడేషన్ రియాక్షన్. Cr2O7 2- ప్లస్ 14H+ గివ్స్ రైజ్ టు 2Cr3+ ప్లస్ 7H2O. E theta is equal to 1.33 volts. పొటాషియం పర్మాంగనేట్ KMnO4. పొటాషియం క్లోరైడ్ వంటి ఆక్సీకరణ కారకాలతో KOH మరియు పొడి మ్యాంగనీస్ ఆక్సైడ్ యొక్క సొల్యూషన్ ని కలపడం ద్వారా పొటాషియం పర్మాంగనేట్ ఇండస్ట్రియల్ గా తయారు చేయబడుతుంది. 2MnO2 ప్లస్ 4KOH ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2K2MnO4 ప్లస్ 2H2O. 3MnO4 2- ప్లస్ 4H+ గివ్స్ రైజ్ టు 2MnO4- ప్లస్ MnO2 ప్లస్ 2H2O. మాంగనేట్ 4ను విద్యుత్ ఆక్సీకరణ చేసి పొటాషియం పర్మాంగనేట్ తయారు చేస్తారు. MnO2 గివ్స్ రైజ్ టు MnO4 2-. మ్యాంగనీస్ 2 అయాన్ సాల్ట్ ని పెరాక్సో డైసల్ఫేట్ పర్మాంగనేట్ గా ఆక్సీకరిస్తుంది. 2Mn2 ప్లస్ 5S2O8 2- ప్లస్ 8H2O గివ్స్ రైజ్ టు 2MnO4- ప్లస్ 10SO4 2- ప్లస్ 16H. పొటాషియం పర్మాంగనేట్ డార్క్ పర్పుల్ కలర్ క్రిస్టల్స్ ను ఏర్పరుస్తుంది. ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ KClO4 క్రిస్టల్స్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. 2MnO4 గివ్స్ రైజ్ టు K2MnO4 ప్లస్ O2. టెట్రాహైడ్రల్ మ్యాంగనేట్ అయాన్ గ్రీన్ కలర్. టెట్రాహైడ్రల్ పర్మాంగనేట్ అయాన్ పర్పుల్ కలర్. మ్యాంగనేట్ పర్మాంగనేట్ అయాన్లు రెండింటికి టెట్రాహైడ్రల్ ఆకృతులు ఉంటాయి, టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ప్రాపర్టీస్. పర్మాంగనేట్ డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. ఉష్ణోగ్రతపై బలహీనంగా ఆధారపడి ఉంది. చాలా బలమైన ఆక్సీకరణ ఏజెంట్. ఇది పారామాగ్నెటిక్ ప్రాపర్టీని వహిస్తుంది. ఇది సాల్ట్ వాటర్లో కరగదు. పర్మాంగనేట్ మ్యాంగనేట్గా మ్యాంగనీస్ డైఆక్సైడ్
మ్యాంగనీస్ 2 లవణంగా క్షయీకరణం చెందే చర్య. MnO4- plus E- gives rise to MnO4 2-. E theta is equal to plus 0.56 volts. MnO4- plus 4H plus 3E- gives rise to MnO2 plus 2H2O. E theta is equal to plus 1.69 volts. MnO4- 8H plus 5E gives rise to Mn2 plus 4H2O. E theta is equal to plus 1.52 volts. H is equal to 1m వద్ద పర్మాంగనేట్ నీటిని ఆక్సిడేషన్ చేయాలి, కానీ వాస్తవంగా ఆ కాన్సంట్రేషన్ వద్ద చర్య చాలా నెమ్మదిగా జరుగుతుంది. యాసిడ్ సొల్యూషన్స్తో హైడ్రోజన్ సల్ఫైడ్ ఆక్సీకరణ చెంది సల్ఫర్ అవక్షేపం ఏర్పడుతుంది. సల్ఫర్ ప్రెసిపిటేట్ ఏర్పడటం. H2S gives rise to 2H plus S2-. 5S2- plus 2MnO4- plus 16H gives rise to 2Mn2 plus 8H2O plus 5S. నైట్రైట్ గా ఆక్సిడేషన్ చెందడం. 5NO2- plus 2MnO4- plus 6H gives rise to 2Mn2 plus 5NO3- plus 3H2O. పొటాషియం అయోడైడ్ నుంచి అయోడిన్ విడుదలవుతుంది. 10I- plus 2MnO4- plus 16H gives rise to 2Mn2 plus 8H2O plus 5I2. 333 కెల్విన్ వద్ద ఆక్సలేట్ అయాన్ లేదా ఆక్సాలిక్ యాసిడ్ ఆక్సిడేషన్ చెందడం. 5C2O4 plus 2MnO4- plus 16H gives rise to 2Mn2 plus 8H2O plus 10CO2. తటస్థ లేదా విలీన క్షార ద్రావణాలతో థయోసల్ఫేట్ సల్ఫైట్గా పూర్తి ఆక్సీకరణం చెందటం. 8MnO4- plus 3S2O3 plus H2O gives rise to 8MnO2 plus 6SO4 plus 2OH-. అయోడేట్గా ఆక్సిడేషన్ చెందే చర్య. 2MnO4- plus H2O plus I- gives rise to 2MnO2 plus 2OH- plus IO3-.